హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లక్ష్మీదేవి కాంతివంతమైన దివ్య శరీరాన్ని ధరించి గోవుల మధ్య ప్రవేశించడంతో గోవులు లక్ష్మీదేవిని చూసి ఆమెను ఎవరని ప్రశ్నించాయి. దేవతలు, దానవులు, ఋషులు, మహర్షులు లోకంలో ప్రతి ఒక్కరూ తన కటాక్షం కోసం పూజలు చేస్తూ ఉంటారని, తన కటాక్షం పొంది బిచ్చగాడు కూడా రాజయ్యి మర్యాదలు పొందుతాడని, తన అనుగ్రహం ఉంటే ఎక్కడైనా మాట నెగ్గుతుందని, తన అనుగ్రహం లేకపోతే పండితుడు మాట కూడా ఎవరు లెక్క చేయరని చెప్పిన లక్ష్మీదేవి గోవుల శరీరంలో తనకు స్థానం కల్పించమని కోరింది. లక్ష్మీదేవి మాటలకు గోవులు బదిలిస్తూ, లక్ష్మీదేవి చంచలమైనది కాబట్టి ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు వెళ్లిపోతుందో అని అయోమయ స్థితి వాళ్లకు వద్దని చెప్పి ఆవుల శరీరంలో లక్ష్మీదేవికి స్థానం కల్పించడానికి నిరాకరించాయి. కోరి వచ్చిన తనని నిరాకరించి అవమానించవద్దని, గోవుల శరీరంలో ఏదో ఒక భాగంలో తనకు స్థానం కల్పించమని లక్ష్మీదేవి ప్రాధాయపడ్డంతో ఆవులు లక్ష్మీదేవిని గోమయం, గోమూత్రంలో నివాసం ఉండమన్నాయి. అందుకే పూజలు, యజ్ఞయాగాలు చేసేటప్పుడు ఆ ప్రాంతాన్ని అలంకరించడానికి, శుద్ధి చేయడానికి గోమయం, గోమూత్రం ఉపయోగిస్తారు.